బ్రేకింగ్ న్యూస్. చికెన్ తింటే ఎక్కడ బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందోనని భయపడుతున్నారు చికెన్ ప్రియులు. అందుకే చికెన్ని దూరంగా ఉంచుతున్నారు. దీంతో చికెన్ అమ్మకాలు తగ్గిపోయాయి. అమ్మకాలు తగ్గిపోవడంతో రైతులు వ్యాపారులు కూడా నష్టాల పాలవుతున్నారు. అయితే ఇప్పుడు గుంటూరులో ఫ్రీ చికెన్ మేళాను నిర్వహించారు. ఫ్రీ చికెన్ మేళాలో జనం ఎగబడి మరి ఆ చికెన్ వంటకాలను తింటున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బర్డ్ ఫ్లూపై అవగాహన పెంచడం కోసమే ఈ చికెన్ మేళా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ చికెన్ మేళా నిర్వహించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. నసీర్ అహ్మద్ కూడా పాల్గొన్నారు. చికెన్ తినడం ద్వారా ఎటువంటి అనారోగ్యం రాదు అని చెప్పడం కోసమే ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. దీంతో భారీగా జనం తరలివచ్చి లొట్టలేసుకుంటూ చికెన్ తింటున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బర్డ్ ఫ్లూ భయంతో ఎవరు కూడా చికెన్ తినడం లేదు. దీంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతింటోంది. వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. హోటల్ పరిశ్రమ కూడా దెబ్బతింటోంది. దీంతో జనాల్లో చికెన్ తినాలి అనే కోరిక ఉన్నప్పటికీ బర్డ్ ఫ్లూ భయంతో జనాలు కూడా దూరంగా ఉంటున్నారు. కాబట్టి చికెన్ తినడం ద్వారా ఎటువంటి అనారోగ్యం చేకూరదు అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ మాట్లాడారు. కన్నా లక్ష్మీనారాయణ ఏం మాట్లాడారో నేను చూపించే ముందు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. చికెన్ ప్రియులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు కూడా సహజంగా బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు వస్తూ ఉన్నప్పుడు చికెన్కి ఎందుకు దూరంగా ఉంటారు అంటే చచ్చిన కోళ్లను తీసుకొచ్చి ఎక్కడ హోటల్లో అమ్మేస్తారో అనే భయంతోనే ఆ హోటల్లో చికెన్ అమ్మకాలకు దూరంగా ఉంటారు. ఆ వ్యాధి సోకిన కోళ్లను ఎక్కడ మార్కెట్కు తరలిస్తారో అనే భయంతోనే ప్రజలు ఎవరు చికెన్ జోలికి వెళ్ళరు. కాబట్టి అధికారులు ఇవ్వాల్సినటువంటి అష్యూరెన్స్ ఏంటి అంటే, భరోసా ఏంటి అంటే, వ్యాపారంలో ఉండే సహజమైనటువంటి స్వార్థంతో ఎక్కడా కూడా వ్యాధి సోకిన కోళ్లు మార్కెట్లోకి రావు అని అధికారులు అష్యూరెన్స్ ఇవ్వగలిగితే, రాజకీయ నాయకులు భరోసా ఇవ్వగలిగితే ప్రజలు కూడా చికెన్ని భరోసాగా తింటారు. ఇక్కడ ఈ కారణంగానే చికెన్ అమ్మకాలు తగ్గిపోతుంటాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లను కూడా ఎందుకు జనాలు కొనుగోలు చేయరు అంటే, ఎక్కడ వ్యాధి సోకిన కోళ్లను అవి మరణించడానికి ముందే మార్కెట్లోకి తీసుకొచ్చి ఆ కోళ్లను అమ్మేస్తారు అనే భయం. ఎందుకంటే సహజంగా మార్కెట్లో అవే జరుగుతుంటాయి. మొన్న కూడా చూసాంగా, ఏకంగా చెరువుల్లో చచ్చిపోయిన కోళ్లను వేశారు. చేపలు పెంచే చెరువుల్లో చచ్చిపోయిన కోళ్లను వేశారు. అలాంటి వాటిని అరికట్టండి. అలాంటి వాళ్లపైన సరైన చర్యలు తీసుకుంటే ప్రజల్లో ఉండే సహజమైన భయం పోయే అవకాశం ఉంటుంది. అందుకే ప్రజలు చికెన్కి దూరంగా ఉంటారు. సో ఇలాంటి మేళాలు జరిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆరోగ్యంగా ఉన్న కోళ్లను తీసుకొచ్చి ఇలాంటి మేళాల్లో పెడతారు. కాబట్టి అక్కడ ఏం జరగదు. కానీ ఒకవేళ ఇలాంటి మేళాలు జరిగినప్పుడు పర్వాలేదులే చికెన్ తింటని జనాలు అనుకుంటారు. కానీ సహజంగా స్వార్థంతో నిండిపోయిన వ్యాపారులు ఏం చేస్తారంటే, చచ్చిపోవడానికి రెడీగా ఉన్న కోళ్లను మార్కెట్లోకి తీసుకొస్తే దాని కారణంగా ప్రమాదాలు చోటు చేస్తున్న అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మేళాలు కరెక్టే, కానీ చచ్చిపోయిన కోళ్లు మార్కెట్లోకి రావు. చచ్చిపోయిన కోళ్లను రూల్స్కి అనుగుణంగా వాటిని డిస్పోజ్ చేస్తున్నారు అనే అష్యూరెన్స్ ఇవ్వండి. అధికారులు అక్కడ సరైన చర్యలు తీసుకోండి. రాజకీయ నాయకులు ఆ దిశగా ముందుకు వెళ్ళి అవసరమైన దాడులు చేయండి. కోళ్ల ఫారాల్లో వ్యాధి సోకిన కోళ్లు ఉంటే వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేయండి. ఇలాంటి చోట్ల ఖచ్చితంగా ఆరోగ్యకరమైన కోళ్లనే తీసుకొస్తారు. నేను ఇది పౌల్ట్రీ పరిశ్రమకు అగైనెస్ట్గా చెప్పడం లేదు. కానీ సహజంగా కోళ్ల పరిశ్రమలో ఉండే వ్యాపారస్తుల్లోనూ, లేదంటే హోటల్ పరిశ్రమలో ఉంటున్నటువంటి వ్యాపారస్తుల్లోనూ సహజంగా ఉన్నటువంటి స్వార్థం కారణంగా చచ్చిపోయిన కోళ్లను అమ్మరు. చచ్చిపోయిన వ్యాధి సోకిన కోళ్లు మార్కెట్లోకి రావు అనే అష్యూరెన్స్ ఇస్తే కోళ్ల పరిశ్రమ బాగుపడుతుంది. జనాల్లో ఉన్నటువంటి భయాలు కూడా పోతాయి. ఇలాంటి అష్యూరెన్స్ కూడా మీరు ఇవ్వండి. కేవలం ఆరోగ్యంగా ఉన్న కోళ్ల మార్కెట్లోకి తీసుకొచ్చి మేళాలు నిర్వహించడం మాత్రమే కాదు. ఓకే, నేను ఒకసారి కన్నా లక్ష్మీనారాయణ ఏం మాట్లాడారో చూద్దాం. కోడిగుడ్ల మీద, చికెన్ మీద లేనిపోని అపోహలు, అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ ప్రజలు మంచి ఆహారం, ప్రోటీన్ ఫుడ్, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, ప్రోటీన్, మంచి ప్రోటీన్, మరి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోళ్ళ ఫారాలకు కానీ, లేకపోతే దాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. నేనైతే మరి మా పిల్లలకి, మనవలకి, మనవరాలకి, వాళ్ళకి రోజు కోడిగుడ్లు మరి పెడుతూనే ఉన్నాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కాదు. అందుకని దయచేసి ఉన్న అపోహల్ని
తొలగించుకొని ధైర్యంగా ఎప్పటిలాగానే చికెన్ కానీ కోడిగుడ్లు కానీ ఇటువంటిది ప్రభుత్వం కూడా మరి చెబుతున్నటువంటి మాట. ఈ సందర్భంగా మరి మీరందరూ కూడా మరి ఒక అవగాహనతో ఉన్నటువంటి అపోహలు తొలగించుకొని చికెన్ కోడిగుడ్లు మరి తినటానికి సంకోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కన్జ్యూమర్కి అంటే వినియోగదారుడికి అందుబాటులో ఉన్నటువంటి చికెన్ని కొంతమంది బర్డ్ ఫ్లూ అని చెప్పేసి దాన్ని కొంచెం ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఇంతమంది ఈ చికెన్ మీద అవగాహన సదస్సు ఇంతమంది వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మార్కెట్లో దొరికేటువంటి అన్ని రకాలైనటువంటి మాంసాహారంలో చికెన్ బాగా చీప్గా వస్తుంది. 1 కేజీ మటన్కి 5 కిలో చికెన్ వస్తుంది. చికెన్ చాలా ఆరోగ్యకరమైన చికెను. డాక్టర్స్ అందరూ కూడా చికెన్ వాడమని చెబుతారు. అందువల్ల గుడ్లు చికెను విరివిగా వాడచ్చు. మా ఇళ్లలో కూడా ప్రతిరోజు 1 గుడ్డు 2 గుడ్లు తింటాము. దాంతోపాటు చికెన్ కూడా రోజు దాదాపుగా తీసుకుంటాము. అందుకని తక్కువ ధరకి అధిక మొత్తంలో పుట్టినటువంటి చికెన్ని ఎవరు కూడా విస్మరించవద్దు. రోజువారీగా వాడుకుంటారు. ఈ తక్కువ ధరకు దొరికేటువంటి ప్రోటీన్ని వినియోగిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ జనాన్ని ఈ కోలాహలాన్ని చూస్తే మాకు అసలు ఏమీ అర్థం కాలేదు. మేము బాగా వస్తారంటే 5,000 వరకు ఎక్స్పెక్ట్ చేసాము. అసలు ఈ జనాన్ని చూస్తే ఎంతమంది వచ్చారో కూడా మాకు తెలియని పరిస్థితి వచ్చింది. బర్డ్ ఫ్లూ లేదని అయితే మాకు అర్థమైంది. కొంచెం ఏదో సోషల్ మీడియా వల్ల కొంచెం భయపడ్డారు. ఆ భయం లేదని అయితే మాకు ఈ రకంగా నిరూపితం చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ చక్కగా చికెన్ తిని ప్రోటీను వలన గుడ్లు వలన కూడా మంచిగా ఆహారం లభిస్తుంది. ఈ ప్రజలు మా గుంటూరు ప్రజలు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు. ఈ బర్డ్ ఫ్లూ అయితే లేదు, మేము చికెన్ తింటాము, సోషల్ మీడియా ఎఫెక్ట్ మాత్రం లేదు అని అయితే దీనివల్ల నిరూపించారు. వింటర్లో ఫ్లూ అనేది ఏదో ఒక ఫ్లూ వస్తూ ఉంటుంది. దానివల్ల ఎటువంటి భయం లేదు. అపోహలు మానండి, చక్కగా చికెన్ తినండి, ప్రోటీన్ సంపాదించుకోండి. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మొన్న సండే బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఎవరు కూడా చికెన్ స్టాల్స్కి రాలేదు. మెయిన్ ఈ బర్డ్ ఫ్లూ అనేది లేదు మన జిల్లాలో, అసలు బర్డ్ ఫ్లూనే లేదు. ఇది ఉన్నా కూడా ఇది 70 degreesలో ఉడికించుకొని తినడం వల్ల ఏ రకమైన ఇబ్బంది లేదని మన హ్యూమన్ డాక్టర్స్ కానీ మన వెటర్నరీ డాక్టర్స్ కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది బర్డ్ టు బర్డ్కి వ్యాపిస్తుంది కానీ మనిషికి ఏ విధమైన హానికరం చేయదనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దయచేసి మీరందరూ ఏ విధమైన సోషల్ మీడియాలో వచ్చే అపోహల్ని నమ్మొద్దు, హ్యాపీగా తినండి. ఈరోజు మన కంట్రీలో చీప్గా దొరికేది ఒక్క చికెన్ ఒక్కటే. చికెన్ కంటే ఏది మంచి ప్రోటీన్ ఉన్నది. ఇది ఏ విధమైన కల్తీ ఆహారం కాదు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే అందరూ హ్యాపీగా తినండి, హ్యాపీగా గుడ్లు కానీ చికెన్ కానీ హ్యాపీగా తినండి, హెల్తీగా ఉండండి. కరోనా అప్పుడు కూడా మనం ఏమనుకున్నామంటే ఈ చికెన్ తినకూడదు అనుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత డాక్టర్స్ అందరూ చెప్పారు ఈ చికెనే తినండి, ఈ కరోనాకి మెయిన్ ఇమ్యూనిటీ తెచ్చే చికెనే అని చెప్పారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అందరూ హ్యాపీగా చికెన్ తినండి. మేము కోళ్ళ ఫారంలోనే ఉంటాం. 24 గంటల్లో కనీసం 14 గంటలు మేము కోళ్లతోటే ఉంటాం. అందుకని మేము ఏ రోజు కూడా భయపడలేదు. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం అది బర్డ్ టు బర్డ్ స్ప్రెడ్ అయింది కానీ ఏ విధమైన మనిషికి హానికరం కాదు. నేను అదే ఇంకా అంతకంటే. ఈరోజు ప్రోగ్రాంలో ఎంతమందికి ఫుడ్ అరేంజ్ చేశారు సార్? ఈరోజు మేము 4,000 మందికి ఫుడ్ అరేంజ్ చేసాం. చూశారు కదా ఈ క్రౌడ్. ఇది జస్ట్ సోషల్ మీడియా వల్ల ఈ ఒకళ్ళకొకళ్ళు ఇట్లా భయపడిపోయారు. దీనికి ఏ విధమైన హానికరం లేదు, హ్యాపీగా తినండి. సుమారు ఎన్ని కేజీలు చికెన్ గుడ్లు? ఈరోజు 1000 కేజీలు చికెను, 5,000 గుడ్లు ఉడకబెడితే కనీసం అరగంట కూడా వచ్చినట్లేదు. హాఫ్ అన్ అవర్లో తినేశారు మొత్తం. హ్యాపీగా తిన్నారు. అందువల్ల ఎవరు కూడా దీనికి భయపడాల్సిన పని లేదు, హ్యాపీగా తినేయండి. పౌల్ట్రీ పరిశ్రమ రైతులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కలిసి గుంటూరులో ఫ్రీ చికెన్ మేళా నిర్వహించారు. నిజానికి చికెన్ మంచిదే, మంచి ప్రోటీన్ ఫుడ్, గుడ్డు కూడా మంచిదే. కాకపోతే బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తోంది అన్నప్పుడు ప్రభుత్వాలు చేసే ప్రకటనల కారణంగా కూడా జనాల్లో సహజంగా భయం ఉంటుంది. కోడిగుడ్లు, చికెన్ అనేది ఎప్పుడు కూడా అది ఆరోగ్యకరంగా ఉన్నటువంటి చికెన్ ఎప్పుడు కూడా మంచిదే. అని ఇంకొకటి కూడా చెప్తున్నారు, 100 డిగ్రీల సెల్సియస్లో ఉడికించిన తర్వాత దానిలో ఏదైనా వైరస్ ఉన్నా చనిపోతుంది. కాబట్టి మన భారతదేశంలో 100 డిగ్రీల పైబడి ఉడికిస్తాం కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. కానీ ఇంకొకటి కూడా
బర్డ్ టు బర్డ్ మాత్రమే వ్యాపిస్తుందా, బర్డ్ టు హ్యూమన్ వ్యాపిస్తుందా లేదా అనేది కూడా కొంచెం క్లారిటీ కావాలి. అండ్ బర్డ్ ఫ్లూ లాంటివి వ్యాపిస్తున్నాయి అన్నప్పుడు జనాల్లో ఎందుకు భయం ఉంటుంది అంటే, ఆరోగ్యకరమైన కోళ్లను వండుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఒకవేళ వ్యాధి సోకి చనిపోవడానికి రెడీగా ఉన్న కోళ్లు మార్కెట్లోకి మేము తీసుకుని రాము, ప్రాపర్గా డిస్పోజ్ చేస్తామని వ్యాపారులు హామీ ఇస్తే జనాల్లో నమ్మకం కలుగుతుంది. ఇలాంటి మేళాల్లో ఖచ్చితంగా ఆరోగ్యకరమైన కోళ్లనే తీసుకొస్తారు. కానీ బర్డ్ ఫ్లూ లాంటివి వ్యాపిస్తూ ఉన్నాయి. స్వార్థంతో నిండినటువంటి కొంతమంది వ్యాపారస్తులు చనిపోవడానికి రెడీగా ఉండే కోళ్లను మార్కెట్లోకి తీసుకొస్తారనే భయం జనాల్లో ఉంటే, ఆరోగ్యకరంగా ఉన్న కోళ్లను కూడా జనాలు తినడానికి భయపడతారు. కాబట్టి మీరు భరోసా ఇచ్చే కార్యక్రమంలో ఎవరైనా స్వార్థపూరిత వ్యాపారస్తులు వ్యాధి సోకిన కోళ్లను మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటే వాటిపైన దాడి చేసి అలాంటి వాటిని కూడా అరికట్టే ప్రయత్నం కనుక చేయగలిగితే జనాలు ఉండే అపోహలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మేళాలతో పాటు వ్యాధి సోకిన కోళ్లు మార్కెట్లోకి తీసుకొచ్చే వ్యాపారులపై కూడా మీరు స్వచ్ఛందంగా చర్యలు తీసుకోండి. మొన్న ఎందుకంటే ఒక చెరువులో, చేపలు పండించే చెరువులో చనిపోయిన కోళ్లను వేసేశారు. తద్వారా అవి చేపలు తిని ఆ చేపలు మార్కెట్లోకి వచ్చి మరిన్ని రోగాలకు కారణమయ్యే అవకాశం ఉంటుందనే భయం జనాల్లో కూడా వ్యక్తమైంది. సో అలాంటి వాటికి అవకాశం కల్పించండి. అలాంటి వాటిపైన అధికారులు, ప్రజాప్రతినిధులు, మీలాంటి వ్యాపారస్తులు కూడా చర్యలు తీసుకోండి. చికెన్ ఎప్పుడు కూడా మంచిదే, కోడిగుడ్లు కూడా మంచివే, వాటిపైన అపోహ మాత్రం ఉండొద్దు. కానీ కొంతమంది స్వార్థపూరిత వ్యాపారస్తుల వల్ల అపోహలు కూడా తలెత్తే అవకాశం ఉంది. నేను మా ప్రతినిధి రామారావుతో మాట్లాడతాను. రామారావు, గుంటూరులో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల్లో ఉండే అపోహను తొలగించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ బర్డ్ ఫ్లూ అక్కడ లేదు అని చెప్తున్నారు. సో ఈ కార్యక్రమం తర్వాత అక్కడ జనాల్లో నుంచి వస్తున్న స్పందన ఏంటి? రోహిత్, ఏదైతే బర్డ్ ఫ్లూ ఉందో ఈ బర్డ్ ఫ్లూ వాళ్ళకి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుంది అన్న ఆ ప్రచారం అయితే మాత్రం ఒక రకంగా పౌల్ట్రీ ఫారానికి అయితే భారీ స్థాయిలో మరింది. అయితే గుంటూరు జిల్లాలో అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు. సో ఈ నేపథ్యంలోనే, ఈ ప్రచారం నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలో పూర్తిగా చికెన్ డిమాండ్ అయితే తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఎటువంటి కేసు నమోదు కానప్పటికీ కూడా చికెన్ అమ్మకాలు తగ్గాయి. పౌల్ట్రీ ఫార్మ్ ఏదైతే పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అసలు ఇక్కడ ఎటువంటి బర్డ్ ఫ్లూ కేసు లేదు అని ప్రజల్లో అవేర్నెస్ కలిగించేందుకు నిన్న ఏదైతే పౌల్ట్రీ ఫార్మ్ ట్రేడర్స్ అండ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చికెన్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణతో పాటు మొద్దు ఇతర ప్రముఖులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, చికెన్ తినడం వల్ల అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు, బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది బర్డ్ టు బర్డ్ మాత్రమే వస్తుంది, అలాగే చికెన్ ఆరోగ్యానికి మంచిది, కోడిగుడ్లు కూడా మంచిదని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగనే వీళ్ళకి ప్రజల నుంచి కూడా అదే స్థాయిలో స్పందన వచ్చింది. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ నేపథ్యంలో నిర్వాహకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ప్రజల్లో ఇంకా భయాందోళనలు ఉన్నాయి. అంతగా తమ చికెన్ మేళాకి ఆదరణ లభిస్తుందో, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని ఒక అనుమానం అయితే మొదట్లో వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ చికెన్ మేళా పెట్టిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ చూసినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగనే ప్రజాప్రతినిధులు కూడా, ఎమ్మెల్యేలు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, ఎక్కడ ఎటువంటి బర్డ్ ఫ్లూ కేసు లేదు. సో ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి, చికెన్ కావచ్చు, ఎగ్ కావచ్చు, ఈ రెండు కూడా పూర్తిగా మంచియనని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పబ్లిక్ కూడా, ఎందుకంటే జిల్లాలో ఎక్కడ బర్డ్ ఫ్లూ కేసు లేదు కాబట్టి చికెన్ మేళా పెట్టడంతో పబ్లిక్ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు భారీ స్థాయిలో. ఎందుకంటే పౌల్ట్రీ ఫార్మ్ అసోసియేషన్ వాళ్ళు పెట్టినటువంటి, వాళ్ళు ఊహించిన దానికంటే రెట్టింపు స్థాయిలో వచ్చారు. ఒక రకంగా చూసుకున్నట్లయితే ఆ ప్రోగ్రామ్ లో మొదట దీని మీద అవగాహన కల్పించిన తర్వాత జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసినట్లయితే వాళ్ళైతే చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగనే ఏదైతే పౌల్ట్రీ ఫార్మ్, ఏదైతే కోళ్ల ఫారం యజమానులు ఉన్నారో వాళ్ళు కూడా పబ్లిక్ కి భరోసా కల్పించే విధంగానే అక్కడ మాట్లాడటం జరిగింది. సో ఎటువంటి ఇబ్బంది లేదు, ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే మేము కూడా ఇబ్బంది పడే పరిస్థితులు, సో అలాంటి పరిస్థితి అయితే తీసుకొని రాము. వ్యాపారులు కావచ్చు, అలాగనే పౌల్ట్రీ ఫార్మ్స్ సాగు చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు. సో అలాంటిది ఏమీ లేదు, అంతా చక్కగా ఉంది, ఎటువంటి ప్రచారంలో నమ్మొద్దు, జిల్లాలో ఎటువంటి ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా లేదు అని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా కొంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అలాగే చికెన్ మేళాకు సంబంధించి భారీ స్థాయిలో మొదట కొంత స్లోగా ప్రారంభమైనప్పటికీ తర్వాత జనం భారీ స్థాయిలో వచ్చారు. ఆ పబ్లిక్ ఉన్నటువంటి రెస్పాన్స్ చూసైతే మాత్రం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే పబ్లిక్ కూడా ఒకటే చెప్తున్నారు, ఇలాంటి అపోహలు కలగకుండా చూడాలి. దీంతో పాటు వ్యాపారులు కూడా కొంత వాళ్ళు
ఆ మోరల్ వాల్యూస్ అనేది పాటించాలి. అలాగే పాటిస్తున్నట్లయితే అయితే బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోళ్ళని వేరే విధంగా బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని తీసుకొచ్చి అమ్మటం, చనిపోయిన కోళ్ళని వచ్చి తీసుకొని అమ్మటం, ఇలాంటి కొన్ని చోట్ల జరుగుతుంది. సో వీళ్ళంతా కూడా యూనిటీగా ఉంటూ, వ్యాపారస్తులు ఏదైతే పౌల్ట్రీ ఫామ్ వాళ్ళందరూ యూనిటీగా ఉంటూ కూడా అలాంటివి ఘటనలో జరగకుండా చూసుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితి రాదు అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్. రైట్ రామారావు, గుంటూరులో ఫ్రీ చికెన్ మేళా నిర్వహించారు. ఫ్రీ చికెన్ కోసం జనం ఎగబడి తిన్నారు. బర్డ్ ఫ్లూపై అవగాహన కోసమే ఈ ఫ్రీ చికెన్ మేళాను ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సదస్సులో కన్నా లక్ష్మీనారాయణ, నజీర్ అహ్మద్ కూడా పాల్గొన్నారు. చికెన్ తినడం ద్వారా ఎటువంటి రోగాలు రావు, చికెన్ తినడం ద్వారా అనారోగ్యాన్ని పారదోలుకోవచ్చు, మంచి ప్రోటీన్ వస్తుంది, గుడ్లు కూడా తినండి, కానీ మంచిగా ఉడికించి తినండి అని చెప్తున్నారు. 100 డిగ్రీల సెల్సియస్లో మనం ఉడికిస్తాం. భారతదేశంలో అన్ని వంటకాలు కూడా ఎక్కువగా ఉడికించి తింటాం కాబట్టి 100 డిగ్రీల్లో ఉడికిస్తే దాంట్లో ఎటువంటి వైరస్ ఉండదు, ఎటువంటి వైరస్ అయినా కూడా చనిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి చికెన్ తినండి, అపోహలు వద్దు. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా స్వార్థంతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న కోళ్ళు లేకపోతే వ్యాధి సోకిన కోళ్ళు మార్కెట్లోకి తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు స్వచ్ఛందంగా వాటిని అడ్డుకోండి, అలాంటి వాటిపైన దాడి చేయండి. సో ప్రజల్లో దాని ద్వారా మరింత భరోసా కలుగుతుంది, మరింత నమ్మకం కూడా కలుగుతుంది, అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా పౌల్ట్రీ పరిశ్రమను కూడా కాపాడుకోవచ్చు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.